వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్. నేను మీ హైమావతి. మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిల్పాదేవి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. బాగున్నారా? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఆధ్యాత్మికవేత్తగా సనాతన ధర్మంలో మీరు ఉన్న ప్రకారంగా మన మహిళా దినోత్సవం ఎలా జరుపుకోవాలి, ఏంటి, దాని గురించి చెప్పగలుగుతారని. తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే భారతీయ సనాతన వైదిక పద్ధతిలో అసలు మహిళలకు ఒక రోజు అన్నది అసలు మన దగ్గర లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని అంటారు. తర్వాత ప్రతి దేవత ఆరాధన కూడా అన్ని గుడ్లల్లో కూడా ఎలా ఉంటుంది, శివుడితో పాటు పార్వతి ఉంటుంది. అంటే సతీ సమేతంగానే ఏ స్వామి వారు కూడా మనం పూజ చేస్తుంటాము. రాధాకృష్ణ, రుక్మిణి పాండురంగుడు, అలాగే సీతారాముల వారు. ఒక్క స్వామి వారి దేవాలయం అన్నది ఎక్కడ కూడా ఉండదు. అలాంటి మన సాంప్రదాయంలో మహిళలకి ఒక రోజు అని రావడం అనేది ఖచ్చితంగా మంచిది కాదు. ఎందుకంటే ప్రతిదినము మహిళలదే. ఎందుకంటే మన సంస్కృతిలో మాతృదేవో భవ నుంచే మనకు సాంప్రదాయం అనేది ప్రారంభమవుతుంది. అలాంటి ఇల్లు అమ్మ లేనిది ఉండదు, దైవత్వం ఆధ్యాత్మికత అమ్మవారు లేనిది ఉండదు. అలాంటి మహిళలకు ఒక్కరోజు అనేది ఉండకూడదు. ఎవ్రీ డే ఇస్ అ ఉమెన్స్ డే అకార్డింగ్ టు మన భారతీయ సాంప్రదాయం. కానీ వెస్టర్నర్స్ అనుకోండి, సరే ఏదో ఒక పద్ధతిలో మన జీవితంలో ఉన్న ఆడవాళ్లను మనం కొంచెం అప్రిషియేట్ చేయొచ్చు అనన్నా, అట్లీస్ట్ ఆ రోజన్నా కొంతమంది అప్రిషియేట్ చేస్తారు అని అనుకుంటూ నేను దీన్ని అప్రిషియేట్ చేస్తాను. సరే ఒక రోజన్నా అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి దట్ మీ లైఫ్ లో మీ అమ్మ, అక్క, చెల్లి, కూతురు ఇలాగా ఆడవాళ్ళు లేనిది మన జీవితం అన్నది ఇట్స్ ఇన్కంప్లీట్ అన్నది అట్లీస్ట్ ఆ ఒక్క రోజన్నా మనం గమనించినా చాలా సంతోషం. ఇది పాశ్చాత్య దేశాల నుంచి తీసుకున్న ఒక వేడుక కదా, మన భారతదేశానికి విరుద్ధంగా ఉంది అని అందరూ అంటూ ఉంటారు. ఆ వేలో మీరు ఎలా చెప్పగలుగుతారు? అదే అండి, ఖచ్చితంగా ఇదేంటిది అంటే వెస్టర్న్ కల్చర్ అనమాట. వెస్టర్న్ కల్చర్లో ఎలా ఉంటుందంటే ఒకరోజు మదర్స్ డే, ఒక్కరోజు నాన్న వాళ్ళ రోజు. పిల్లలు పెద్దగా అవ్వంగానే అంటే దాదాపు 16 years అవ్వంగానే కూడా అక్కడ సంపాదిస్తారు పిల్లలు. అండ్ మీరు ఇండిపెండెంట్ అయిపోయారు, మీరు సంపాదించండి, మీ జీవితం మీరు చూసుకోండి. మెల్లమెల్లగా వాళ్ళు పెళ్లి చేసుకోవడము, దూరంగా ఉండడము, అమ్మ నాన్నలు దూరంగా పెట్టడము, ఇది పాశ్చాత్య సంస్కృతి. మన దగ్గర ఎలా ఉంటుంది అంటే పెళ్లి చేసుకున్న మనవడ్లు పుట్టిన అంటే పిల్లలు పుట్టినా కూడా పేరెంట్స్ తో ఉండడము, అమ్మ నాన్నలకు సేవ చేయడము, వాళ్ళ అంతిమ దశ దాకా కూడా పిల్లలే వాళ్ళకి సేవ చేసేది మన సాంప్రదాయం అనమాట. అలాంటిది వాళ్ళు పేరెంట్స్ ని ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్డ్ ఉంటారు. అమ్మ నాన్నకు ఇంట్లో ప్లేస్ లేదు, మనం వేరేగా ఉంటాం, అమ్మ నాన్న వేరేగా ఉంటారు. సో అలా ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, అలాంటి అమ్మ నాన్నలు ఒక రోజన్నా గుర్తు తెచ్చుకోవాలి కదా. వాళ్ళు ఒక మదర్స్ డే, ఒకరోజు ఫాదర్స్ డే, సంవత్సరం అంతా కలవకున్నా మాట్లాడకున్నా ఒక్కరోజు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో హ్యాపీ మదర్స్ డే అమ్మ అనేది వాళ్ళ సాంప్రదాయం. అలాగా మన సాంప్రదాయంలో ఏ పూజ కూడా చూడండి, మనం అసలు ఏది కూడా చేస్తున్నా లేదంటే రోజు కూడా అమ్మ నాన్నకు నమస్కారం చేయనిది అసలు మన రోజు ప్రారంభం అవ్వకూడదు అని అంటుంటారు. అలాగే మన పండరినాథుడు మనం గనక చూస్తే తల్లిదండ్రుల సేవ వల్లే ఆయన వచ్చాడు, సాక్షాత్తు దేవుడు కూడా వచ్చాడు అన్నది మన సాంప్రదాయం. కాబట్టి రోజు కూడా మనము అమ్మ నాన్నల్ని, మన జీవితంలో ఉన్న భార్యని, పిల్లల్ని కూడా మనము పూజించే రోజు ఉంటుంది. కాబట్టి మనకు విశేషంగా అన్నది లేదు. కానీ ఇప్పుడు ఎలాగైపోయింది అంటే మన కోసం ఆదర్శం అంటే ఫారెన్ కల్చర్. ఫారినర్స్ ఎలా చేస్తున్నారు అంటే మేము వస్త్రధారణ ఆలోచిస్తాము, వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటే ఒకరోజు రోజ్ డే, లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే. మనం కల్చర్ తెలుసుకుంటే ఎవ్రీ డే ఈజ్ స్పెషల్ ఫర్ ఎవ్రీ పర్సన్, మన జీవితంలో ఉన్న వాళ్ళని అని మనం తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు అందరం దూరం అయిపోతున్నాం కదండి. సంస్కృతి, సభ్యత, అందరూ ప్రవచనాలు వినరు, తెలుసుకోలేరు వాళ్ళ ఇంపార్టెన్స్. ఎక్కువగా గూగుల్ని చూసి లేదంటే సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ డే అనేది వచ్చింది. సో ఐ హైలీ డోంట్ అప్రిషియేట్. బట్ ఒక రోజన్నా సరే మీరు గుర్తు తెచ్చుకోండి, మీ భార్య, మీ అమ్మ, మీ చెల్లి, మీ కూతురు మీకు లేనిది అసలు మీ లైఫ్ ఇస్ ఇన్కంప్లీట్ అనేది అలా చూస్తే ఓకే. మహిళావాదం, ఫెమినిజం, మహిళా అభ్యుదయం అంటే మీ భావన ఏంటి? అసలు ఫెమినిటీ అన్నది అంటే చాలా బ్యాడ్ థింగ్ అండి. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఏమైపోతుందంటే చాలా మంది మహిళలకు ఫెమినిజం మేము అంటే ఆడవాళ్ళకి ఎంపవర్ చేయాలి, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ మేము కూడా చేస్తూ ఉంటాము. కానీ నాకు చాలా దౌర్భాగ్యం అనిపిస్తుంది ఏంటంటే ఇలాంటి రోజు కూడా ఒక రోజు చూస్తానా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది. వెరస్ మనం శాస్త్రీయ అంటే మన పరంపర కనుక చూస్తే ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు పని చేయనిది ఏది కూడా ఉండేది కాదు.
ఇప్పుడు అంటారు కదా ఉమెన్ ఇస్ అంటే పని చేయకూడదు, ఇంట్లోనే ఉండేవాళ్ళు మన భారతీయ సంప్రదాయంలో అంటారు. వెరస్ మనము రామాయణం భాగవతం ఇవన్నీ చదివామనుకోండి, దాంట్లో ఒక సోషల్ స్టేటస్ అంటే మన భారతీయ సాంప్రదాయంలో సమాజం ఎలా ఉండేది అని గనక చూస్తే ప్రతి ఇంట్లో మహిళలో పురుషులు ఇద్దరు పనిచేసేవారు. ఇది చాలా మంది గమనించరు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ అనుకోండి, మనం వర్ణాశ్రమ పరంగా చూస్తాం. బ్రాహ్మిన్స్ అనేసరికి ఆ బ్రాహ్మణుడు చేసే పూజలు యజ్ఞ కార్యాల్లో ఆడవాళ్ళు వంట లేదు అంటే అవన్నీ అరేంజ్మెంట్స్ కనుక చేయకుంటే ఆ యజ్ఞ కార్యం జరిగేది కాదు. గురుకుల పద్ధతిలో కూడా మనం కనుక చూస్తే ఆ పురుషుడు పిల్లలకి నేర్పిస్తూ ఉంటే ఆ చిన్న పిల్లలకి కూడా భోజనాలు పెట్టడము అవన్నీ కూడా ఒక తల్లిలాగా ఆ గురుకుల్లో ఒక టీచర్, ఒక ఫీమేల్ గురువు లాగా అన్ని కూడా ఆడవాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇలాగే ఒక కుమ్మరివాడు అనుకోండి, ఇద్దరు కలిసి చేసేవారు. ఒక వీవర్స్ అనుకోండి, భార్యాభర్తలు అందరి పరివారం చేస్తే కానీ ఒక కార్యం అనేది జరిగేది కాదు. ఇలాగా ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు వాళ్ళు భర్త చేసే పనుల్లోనే సహకరించేవారు. ఒకటే క్షేత్రంలో ఉండేవారు కాబట్టి అది డిఫరెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఎలాగ అయిపోయింది అంటే హస్బెండ్ డాక్టర్ అనుకోండి, అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో ఉంటుంది కాబట్టి ఉమెన్ వర్కింగ్ అనుకుంటారు. పూర్వంలో ఇద్దరు ఒకటే క్షేత్రంలో పనిచేయడం వల్ల వర్కింగ్ ఉమెన్ అన్న కాన్సెప్ట్ ఉండేది కాదు. బట్ ఉమెన్ యూస్ టు వర్క్ బిఫోర్. అట్లాంటిది ఇప్పుడు ఎలాగ అయిపోయింది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎందుకు వచ్చింది, దానికి కూడా కారణం మధ్యకాలం అనమాట. మధ్యకాలంలో వెన్ ఇన్వేషన్స్ జరిగాయి మన భారతదేశంలో, ముఘల్ కానివ్వండి, పోర్చుగీస్ కానివ్వండి, బ్రిటిషర్స్ కానివ్వండి, సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ జరగడం వల్ల ఏమైంది, వాళ్ళు ఒకరింటికి వెళ్ళడము, వాళ్ళకి నచ్చిన ఆడవాళ్ళని తీసుకెళ్లడము, ఇలాంటివన్నీ జరిగేసరికి తరతరాలుగా ఆడవాళ్ళని ఇంట్లోనే ఉంచాల్సి వచ్చింది. చిన్న పిల్లలు బాలికలు కొంచెం పెద్దగా అవుతున్నప్పటికీ వాళ్ళకు వివాహాలు అనేది చేయడం వచ్చింది అనమాట, అంటే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమైపోయింది, ఆ పిల్లలు మరి వాళ్ళ ప్రొటెక్షన్ ఎలాగా అనేసి తొందరగా వివాహాలు చేయడము, బయటికి వెళ్ళనివ్వకుండా చూడడము, తర్వాత ఘూంగట్ అన్నది ఒకటి ముసుగులో ఉండడము అనేది ఎందుకు వచ్చింది అంటే చెడు దృష్టి వేస్తున్నారు సమాజంలో ఆడపిల్లల మీద, కాబట్టి ఇట్లాంటి మార్పులు అనేవి వచ్చాయి. అప్పుడు ఏమైపోయింది, ఆడవాళ్ళు ఇంటికే సీమితం అయిపోయారు. వెరస్ వెన్ వి సీ భాగవతం, శ్రీమద్ భాగవతం గనక చూస్తే ఒక 5000 years ago అంటే 5000 సంవత్సరాల వెనక మనం గనక వెళ్తే శ్రీకృష్ణుడితో సత్యభామ యుద్ధం చేసినట్టు మనకు ఎన్నో ప్రసంగాలు కనిపిస్తాయి. యుద్ధం రానిది తన యుద్ధంకి ఎలా వెళ్తుంది, సో షీ వాజ్ ట్రైన్డ్ అనమాట. ఇలాంటి చాలా ప్రసంగాలు ఉన్నాయి. సరే ద్వాపర యుగం కాదండి, మనం త్రేతాయుగంలో కూడా వెళ్తే దశరథ మహారాజుకి వరాలను అడిగారు కదా కైకేయి అమ్మవారు. ఎందుకు అడిగారు అంటే ఆయన విదేశాల్లో, ఇప్పుడు అంటే మన భాషలో చెప్పాలి అంటే ఈ లోకం కాదు స్వర్గలోకంలో యుద్ధం జరుగుతున్నప్పుడు దశరథ మహారాజు అక్కడికి వెళ్తారన్నమాట. ఆ యుద్ధంలో ఆయన అన్కాన్షియస్ అయిపోతారు, స్పృహ తిరిగి పడిపోయినప్పుడు ఆయన రక్షించడానికి కైకేయి అమ్మవారు వెళ్ళి తన్ని రక్షిస్తుంది, చక్కగా రథం అనేది నడుపుతుంది అని మన వాల్మీకి రామాయణంలో వస్తుంది. అంటే తనకు రథం రానిది తన రథం నడిపిందా, లైక్ కార్ డ్రైవింగ్ అండ్ ఎక్సెట్రా. సో వాళ్ళు ఫస్ట్ ట్రైన్ ఉండేవాళ్ళు అనమాట వివిధ విద్యల్లో. సత్యయుగంలో కూడా చూస్తే ఎంతో ఋషిమునులు, ఎంతో మంది, ఇప్పుడు మదాల్సా కూడా మనం చూస్తే సత్యయుగంలో ఇలాంటి ఎన్నో నారుడు, అనసూయ మాత కానివ్వండి, ఇలాగా ఎంతో ఋషిమునులు కూడా, యాజ్ఞవల్క మహర్షి యొక్క భార్య మైత్రేయి, ఇలా అందరినీ కూడా చూస్తే అందరూ స్త్రీలు చదువుకున్న వాళ్ళే ఉండేవారండి. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ ఇన్వేజన్స్ తర్వాతే ఆ పదం వచ్చిందనమాట. లేదంటే మన భారతదేశంలో ఉమెన్ వాజ్ ఆల్వేస్ ఎంపవర్డ్. మన భారతదేశంలో స్త్రీనే శక్తి అనేవారు. సో అలాంటి శక్తిని ఏం ఎంపవర్ చేస్తాం మనము? సో మన పూర్వ చరిత్రను మనం మర్చిపోయాము, మన ఇతిహాసాన్ని మనం మర్చిపోయాం. కాబట్టి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్న పదం మళ్ళీ తీసుకొని రావాల్సి వచ్చింది. వెరస్ మనం గనక మన శాస్త్రాలు పురాణాలు మళ్ళీ చదవడం స్టార్ట్ చేసాము, వర్ణాశ్రమ ధర్మం పరంగా మన జీవితం మనం మెల్లమెల్లగా మార్చుకుంటున్నాము అంటే మార్పు ద్వారా అన్ని వస్తాయి. కొంతమంది అంటారు ఇవన్నీ మాట్లాడడం ఈజీ, కానీ ఎనీథింగ్ ఏదైనా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా కఠినంగా ఉంటుంది, కానీ ఒకసారి స్టార్ట్ చేసామనుకోండి మార్పు అనేది వస్తుంది సమాజంలో. సో మన శాస్త్రాలు తెలుసుకోవాలి, మన జీవిత విధానం ఎలా ఉండేది తెలుసుకోవాలి. ఇప్పుడు అలాగే వస్తుంది కదండి, ఇప్పుడు డాక్టర్స్ ని పెళ్లి చేసుకుంటున్నారు, ఇంజనీర్స్ ఎందుకు ఇలా వస్తుంది? సో దిస్ వాజ్ వర్ణాశ్రమ ధర్మ. ఇద్దరు కూడా ఒకటే కులానికి, కులం అంటే ఏంటిది, ఆ కమ్యూనిటీ, ఇద్దరు కూడా ఒకటే కార్యం చేసే వాళ్ళని మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఇద్దరం ఒకటే వృత్తిలో ఉంటే తోడుగా ఉంటారు, సహకరిస్తారు, అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇలాగా మన వర్ణాశ్రమ ధర్మం ఉండేదన్నమాట. సో అది పద్ధతి పోవడం వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ అన్న పదాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది.